నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ సమీక్ష, పలు విభాగాల అధికారులతో సమావేశం. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్న బండి సంజయ్. 10 ఏళ్లు ట్రైలర్ మాత్రమే, ఇక సినిమా చూపిస్తామన్న ఈటల. అమరావతిలో చంద్రబాబు కీలక సమావేశం, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ, ఎవరికి ఏ శాఖ అన్నదానిపై ఉత్కంఠ. ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్. 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు, 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం. ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యటించారు. అమరావతి ప్రాంతానికి తాగునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న 10 MLD వాటర్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. వాటర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అలాగే అమరావతిలో ఉన్న విట్, సచివాలయం, హైకోర్టు లాంటి ముఖ్య కార్యాలయాలకే కాకుండా ముందు ఇక్కడికి రాబోయే భారీ పరిశ్రమలకు కూడా నీటి సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఉండవల్లి నుండి వెంకటపాలెం వరకు ఉన్న కరకట్ట రహదారి వెడల్పు చేయాలని వివేక్ యాదవ్ ఆదేశించారు. దీనికి సంబంధించి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న జేబీసీల పనులను ఆయన పరిశీలించారు. ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 MLD కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్ట్. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అటు అధికార టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధం జరుగుతోంది. రోజుకు దాడులు మరింత పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విమర్శించిన మంత్రులను ఇప్పుడు టార్గెట్ చేస్తుంది టీడీపీ క్యాడర్. ఇప్పటికే కొడాలి నాని ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. మరోవైపు వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ తదితరుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు.
అయితే తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టాడు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. అంబటి రాయుడు అసెంబ్లీలో ఆంబోతులా ప్రవర్తించారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంశీ అన్నారు. అసెంబ్లీలో భువనేశ్వరిని అవమానించారని అన్నారు. ఒక మంత్రిగా ఉండి ప్రాజెక్టులు చూడకుండా అధికారం ఉందనే అహంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. రాజకీయంగా విమర్శలు చేయాలనే తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని సూచనలు చేశారు. ఈరోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తరిసినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం. అరే రాంబాబు, నీకొక్కటే చెబుతా ఉన్నావు, నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా? నువ్వు ఆంబోతులాగా, ఒక ఎదవలాగా, ఎదవర్నారులో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం, మరి పట్టిసీమ, పులిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రంరా. ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాలతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం. ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు, నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్నంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతి త్వరలోనే సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వం కూటమిది కావడంతో భాగస్వామ్య పక్షులైన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములవుతారా? అసలు మంత్రి పదవులంతా లభిస్తే 3 పార్టీల నుంచి ఎవరెవరు రేసులో ఉంటారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనీవిని ఎరుగని స్థాయిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హస్తిన వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలంటూ కమలం అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. ఇవన్నీ కాస్త పక్కన పెడితే త్వరలోనే మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు మంత్రి మండలిలో ఉంటారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే 164 స్థానాలు సాధించడం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా వైసీపీ పాలనలో పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వాళ్లను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మంత్రివర్గం ఏర్పాటు టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారతారని ఆయన సోదరుడు నాగబాబు ప్రకటించారు. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు
ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సన్. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. నేను ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది, మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ. దీంతో మంత్రివర్గంలో జనసేనకు చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అటు రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం 2014 మాదిరిగానే భాగస్వామ్యం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీంతో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. పైగా సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా లెక్కలు, పార్టీ కోసం గట్టిగా కష్టపడిన వారు, ఇలా చూసుకుంటూ వెళితే ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి మొహమాటాలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలు సైతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక సంఖ్యలో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో మహిళల విషయానికొస్తే కడప నుంచి గెలిచిన మాధవిరెడ్డికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీ అధినేతకు కంచుకోటైన కడప గడ్డపై విజయం సాధించడం ఈమెకు ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. అలాగే పుట్టపర్తి నుంచి గెలిచిన సింధూరారెడ్డి, పెనుగొండ నుంచి విజయం సాధించిన సవిత పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన మహిళల్లో గల్లా మాధవి, యనమల దివ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ల విషయానికొస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా మహిళల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం నడుస్తోంది. ఇక టీడీపీ సీనియర్ల విషయానికొస్తే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పరిశీలిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు పేర్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికొస్తే గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికొస్తే నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమన్నమాట గట్టిగా ప్రచారంలో ఉంది. ఇక రాయలసీమ జిల్లాలోనూ మంత్రివర్గంలో చేరేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ సహా మరికొందరి పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు సమాచారం. మైనారిటీల విషయానికొస్తే ఎన్ఎండి ఫారూక్, నజీర్, షాజహాన్ బాషా పేర్లు ప్రముఖంగా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల్లో ఇంతమంది పోటీలో ఉండడంతో సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం, సీనియారిటీకి గౌరవం, సచీలత సహా మరెన్నో అంశాలను గమనించి వీరిలో కొందరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు జనసేన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీలో ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి సహా మరో 3 బెర్తులు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు ఎన్నిక కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. మా ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు. నాకు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు. అది చేసి చూపిస్తాను. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేక మరోటా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక పార్టీ తరపున నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో బెర్తు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. 2014 నాటి టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఇద్దరికి క్యాబినెట్లో చోటిచ్చారు టీడీపీ అధినేత. అయితే ఈసారి ఎంతమందికి అవకాశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంత్రివర్గ రేసులో ఉన్న వారిలో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడం, కూటమి ప్రభుత్వం కావడంతో మంత్రివర్గాన్ని టీడీపీ అధినేత ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాజకీయ విమర్శలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. అయితే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్కి తెలంగాణ ఎంపీలు, ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల, రఘునందన్, మందకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్. కేంద్రంపై రేవంత్ రెడ్డి విమర్శలు మానుకోవాలని, పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డికి తెలంగాణ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల, ప్రధాని మోదీ 10 ఏళ్లలో ట్రయల్ మాత్రమే చూపించారని, ముందు అసలు సినిమా చూపిస్తారని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని మరో ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని చెప్పారు.
अरे